ఆప్తులకు దూరమై అనాథలుగా మిగిలారు. మతి తప్పి మాసిన బట్టల మాటున మురికి బతుకును మూటగట్టుకున్నారు. చూసే జనాలు వీరికి పెట్టుకున్న పేరు పిచ్చోడు. చిన్నపిల్లలకు వీళ్ళు బూచోళ్ళు. ఈ బూచోడి పిచ్చి చూపుల మాటున ఎగుస్తున్న కన్నీటి కెరటాలు ఎవరికి తెలుసు? నీ ఇంటిని నువ్వే వెతుక్కో అని ఇజాజ్ను వదిలేస్తే, నీ పిచ్చిరాతలేంటని వీబీ రెడ్డిని కసురుకుంటే, వీరికి జీవిత మాధుర్యం తెలిసేదెలా? అందుకే ఒంటిపై మలినం తప్ప మనసులో ఏ మలినం లేని వీరిని కడిగిన ముత్యాల్లా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఉర్దూ చదవడానికి వచ్చాను. అన్ని చదివిపిస్తాను. నా దగ్గర ఉంటే నేను చేస్తాను. అక్కడ వాళ్ళకి ఏదో మెసేజ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ శ్రీసాయి ప్రసన్న టిఫిన్స్ జై తెలంగాణ ఉంది. కానీ శ్రీసాయి ప్రసన్న టిఫిన్స్ అక్కడికి వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎవరిని తిట్టారు. అక్కడ కెప్టెన్ రాశాను, ర్యాంక్స్ ఇచ్చాను. నేను కాదు, పొదలమాడు కాదు. నేను రోడ్ల మీద తిరిగితే ఏమైందంటే ఎవరు అక్కడ కూర్చున్నాను. నేను ముస్లిమ్స్కి నేను కాల్ చేస్తున్నాను అనుకోండి, మీకు కడుపు నిండా అన్నం పెట్టేస్తాను. ఆటోమేటిక్ సెక్షన్ నేను అంటున్నది. రెండు ట్రాఫిక్ పోలీస్ మామూలు ఉంటే వస్తుండొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి వినండి సార్, వినండి. మిమ్మల్ని తీసుకెళ్ళి మంచిగా స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, మంచి ట్రీట్మెంట్ అందించి, మళ్ళీ మీకు మంచి లైఫ్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చాము. నేను తీసుకెళ్ళడానికి మీరు నా ఎంబడి వస్తారా రారా? చెప్పండి. ఎవరు చదవడానికి వచ్చారు మామూలు వెళ్ళు సార్ అనమాట వెళ్ళు. इधर रोड पे क्यों घूम रहे थे? वो घर मिला नहीं गए तो ऐसा हो जा रहा कचरा. हमारा गाँव जाता क्या बेस्ट है? हाँ जाने जाता है? हाँ. వారి ఒంటి మీది మురికిని కడిగి వారిలోని చీకటిని చెరిపివేసిన తరువాత వారు ఎలా ఉంటారు అనేది మనం చూడబోతున్నాం. కానీ మనుషులుగా మారిన వీరి రూపాలను చూసి వీరి ఆప్తులు వస్తారా అనే ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. నిన్న మొన్నటి వరకు దుమ్ము పట్టిన బతుకులు బతికినాం. నా అనేవాడు లేడు, నమ్మకమైన తోడు లేదు. ఎక్కడ తిన్నామో ఎక్కడ ఉన్నామో ఎవ్వరూ అడగలేదు. మతి తప్పిన మా మస్తిష్కాల్లో మా నీడలే మాయమయ్యాయి. ఇక మా ఆప్తుల వివరాలు మాకెలా తెలుస్తాయి? మేం రాసేవి పిచ్చి రాతలే, మావి పిచ్చి చూపులే. కానీ మేం ఇలాగే ఉండిపోం.
మమ్మల్ని పలకరించండి. నిజాలో అబద్ధాలో మా గుర్తుల్ని మేమే చెప్పుకుంటాం. మా జాడల్ని తిరిగివ్వండి చాలు. ఇజాజ్, విబి రెడ్డి అసలైన రూపాలను, నిండైన స్వరూపాలను చూస్తే వీళ్ళ ఇన్నాళ్ళు పిచ్చివాళ్లుగా తిరిగింది అనిపిస్తుంది. వీళ్ళు మనలాంటి వారే, వీళ్లకు ఓ కుటుంబం ఉండి ఉంటుంది అనిపిస్తుంది. नाम क्या तुम्हारा? एजाज है। कौन सा गाँव? नांदेड़। पिताजी का नाम क्या? मोहम्मद खलील। मोहम्मद खलील। हाँ। अम्मा का नाम? बेगम है। अच्छा, भाई है तुम्हारे को? हाँ है ना। कितना भाई? वैसे 3 भाई है, हम मेरे को मिला के 4। क्या काम करता था? पहले गैस तेल की बंडी पे जाता था, तरकारी बेचता था। तो घर की बंडी थी गैस तेल की। फिर इधर कई किलो घूम रहे हो? अब घर मिल रहा नहीं, ऐसा कुछ भी होके बैठ जा रहा। अच्छा, घर नहीं मिल रहा है? हाँ नहीं मिल रहा। अच्छा, तुम्हारा घर पे वैसे तो जाते हैं? हाँ इधर कैसा है अभी? हाँ इधर अच्छा है मगर दिल नहीं लगता उधर ही, नहीं जाने का घर को। ఇంతకుముందు ఏం పని చేసావు మీరు? 5 years బిఫోర్ సార్ జాబ్స్ ఇస్తారు మాకు ఏదో ఎక్కడ? డిఫెన్స్ సెక్యూరిటీ కాప్స్లో బొమ్మలో పనిచేశాను. ఎన్ని సంవత్సరాలు? 11.5 years. మీ ఇంటికి పంపిస్తాము, వెళ్తారా? వెళ్తాను. ఇప్పుడు మీరు చూసిన ఈ ఇద్దరి చిరునామా మేం తెలుసుకోగలిగాం. వీరి బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించండి. జై తెలంగాణ ఛానల్ చేసే ఈ ప్రయత్నానికి మీరు తోడవ్వండి. దిక్కు మొక్కు లేని ఇలాంటి అభాగ్యుల వివరాలు మాకు తెలియజేయండి. వారిని మనుషుల్ని చేసి వారి జాడల్ని వెతుకుదాం. కన్న వారిని వదిలి ముక్కలైన మనసుతో కష్టాల వీధుల్లో తిరిగే మరో ఇద్దరి జాడల్ని వెతికే ప్రయత్నం చేద్దాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.